అక్క నమస్తే అక్క. ఏం పేరు? వరలక్ష్మి పూల వ్యాపారం అక్క. నాన్న ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మా అత్త వాళ్ళు 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మాది అదే వ్యాపారం. అంతేనా? ఇక్కడ ఇదే ప్లేస్. మైసమ్మ నగర్ ఇదే ప్లేస్. అక్క మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి అన్ని పార్టీలు వస్తాయి ఇప్పుడు. సో ఏంటి మీ ఏరియాలో ఏంటి వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా? మా ఏరియాలో అయితే ఏం లేదన్న. రోడ్లు ప్రాబ్లం ఉన్నాయా? ఓకే. మరి ఇది మన డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుంది? ఉంది. వచ్చి ఫోన్ చేసినప్పుడు వచ్చి చేసిపోతారు. అంతే. వాటర్ తాగే నీళ్ళు కానీ వాడుకునే నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి. మాకు బాగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు కదా? మాకు ట్యాంక్ దగ్గరనే కాబట్టి బాగానే ఉంది. ఓకే. సో మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి అక్క. ఇప్పుడు అన్ని పార్టీలు వస్తాయి. మరి కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఏమనుకుంటున్నాయి సార్? ఎవరు వస్తారు? ఈ పార్టీలు ఏది బాగుంటుంది? ఈసారి అయితే ఎవరేం చెప్తారో తెలియదు కదన్నా. మీ అభిప్రాయం ఏంటి? ఈసారి రేవంత్ రెడ్డి దిగిపోతేనే బాగా అనిపిస్తుంది. అవునా? ఎందుకు కారు గ్యారెంటీలు రావట్లేదు? బాగా అన్ని ప్రాబ్లమే ఉన్నాయి కదన్నా. ఏం తక్కువనే అన్ని రేట్లే ఉన్నాయి. అప్పట్లెక్క లేవు కదన్నా. అవును. మహిళలు బస్సు ఫ్రీ తప్ప వేరే ఏం లేదా? బస్ ఫ్రీ తప్ప మేమైతే అది కూడా పోము కానీ ఏం రేట్ తక్కువనే అన్ని రేట్లే ఉన్నాయి. వాడుకునే నూనెలు కానీ అన్ని రేట్లే ఉన్నాయి. మేము బతికేటోళ్ళ రోడ్ల మీద బతికేటోళ్ళు ఎత్తుకైతే చాలా కష్టం ఉంది. ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఏం దందాలు అయితే లేదు. అక్కడ రేట్లు ఉన్నాయి కానీ ఇక్కడ రేట్లు లేవు. మాకు లేదు సార్. కరెంటు లేదు అది రావట్లేదా మీకు? మాకు లేదు. మరి గ్యాస్ 500 గ్యాస్ 500 ఇంకా ఇంతవరకు తీసుకునే లేదు. 150 120 వస్తాయి. 120 వస్తాయి. సో మరి అయితే పథకాలు అయితే ఏం అందట్లేదు. మేము పథకాలలో ఏమి లోన్లు తీసుకోలేదు. మాకేం అందలేదు. రేషన్ కార్డు ఉంది కదా మీకు? రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటే రావాలి. మేము ఆ పథకాలకి ఏం అప్లై చేసుకోలేము. ఏం చేసుకోలేము. మాకు ఇదే పొద్దుంతా తెల్లారులేసే గిన్నె ఉంటాము. అదే అప్లై ఏం లేదు. సన్న బియ్యం రావు. రేషన్ షాప్ లో బియ్యం వస్తున్నాయి. వస్తున్నాయి. సో మరి మరి ప్రభుత్వం మీద ఏం లేదన్నా. ఈసారి అందరూ ఈయన వచ్చినప్పటి నుంచి అందరూ బాగాలేదు అంటున్నారు. దీనికన్నా వేరేది వస్తే మంచిగా. బీజేపీ కూడా ఉంది కదా? బీజేపీ ఉన్నది కానీ ఏది వస్తే మంచిగా తెలియదు. వస్తే కేసీఆర్ వస్తేనే మంచిగా. ఓకే. మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం పెట్టారు. మరి మీ ఓట్లు చేంజ్ చేంజ్ అవుతున్నాయి కానీ ఇంకా ఏది కరెక్ట్ కాలే. ఇప్పుడు చెప్తున్నారు చేంజ్ చేసుకోవాలని. షాపులకు తిరగనికే సరిపోతుంది. ఇక్కడ పని చూసుకోవాలి, అక్కడ పని చూసుకోవాలి. వాళ్ళు అందరికి ఒకసారి చేయలేరు కదన్నా. అట్లా చేంజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ దొంగ ఓట్లు తీసేసిన మంచిదే కదన్నా. దొంగ ఓట్లు మంచిదే కదా. ఎవరున్నారో ఎవరు లేరు దొంగ ఓట్లు తెలుస్తుంది కదా. మంచి పని అదైతే. మహిళల్ని కోటీశ్వరులు చేస్తానన్నాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు వస్తున్నారో నాకు కోటీశ్వరులు ఎవరైతున్నారో ఎవరైతే లేరు. అదేం అయితే లేరు కదన్నా. కోటీశ్వరులు అయితే మేము ఎందుకు అమ్ముకుంటాం. మాకు పొద్దుంతా ఇదే వ్యాపారం. థాంక్యూ అక్క.